అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పూజా గది తప్పకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమకు నమ్మకం ఉన్న దేవుడి ఫోటోలను పూజా గదిలో పెట్టుకొని పూజలు చేస్తూ ఉంటారు. మనం చేసే పూజలకు నిజంగానే ఫలితం ఉంటుందా? దేవుడు మన పూజలతో సంతృప్తి చెందుతాడా? అన్న సందేహం అందరికీ వస్తూ ఉంటుంది. పూజా గదిలో మనం మామూలుగా పెట్టుకునే దేవుని విగ్రహాలతో పాటు కొన్ని అదనపు వస్తువులను కనుక పెట్టుకున్నట్లయితే చేసే పూజకు రెట్టింపు ఫలితం వస్తుంది. పూజా గదిలో మనం ఏ వస్తువులు పెట్టుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ప్రతిరోజు మనం పూజ చేసేటప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన అనేక నష్టాలు కలుగుతాయి. అలాగే మనం గనక సరైన పద్ధతిలో పూజ గనక చేసుకున్నట్లయితే తప్పకుండా మనం చేసే పూజకు రెట్టింపు ఫలితాలు వస్తాయి. ప్రతి ఒక్కరి పూజా గదిలో కూడా తప్పకుండా కొన్ని వస్తువులు ఉండాలి. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. పూజా గదిలో తప్పకుండా ఉండాల్సిన దేవుని పటాలేంటి, అలాగే దేవుడి పూజకు మనం ఏ పూలను ఉపయోగించాలి, దీపారాధన చేసేటప్పుడు ఏ నూనె ఉపయోగించాలి, మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరి పూజా గదిలో తప్పకుండా 2 వస్తువులు ఉండాలి. ఈ 2 వస్తువులు కనుక లేకపోయినట్లయితే మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దేవుడి ఫోటోలు పెట్టినా కూడా మీరు చేసే పూజకు ఎలాంటి ఫలితము లభించదు. ఆ 2 వస్తువులు ఏంటో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరి పూజా గదిలో తప్పకుండా ఉండాల్సినవి పసుపు కలిపిన అక్షింతలు. గిన్నెలో బియ్యం తీసుకొని అందులో కొద్దిగా పసుపు వేసి ఆవు నెయ్యితో వాటిని కనుక కలిపినట్లయితే వాటిని అక్షింతలు అంటారు. ఈ పసుపు కలిపిన అక్షింతలు తప్పకుండా పూజా గదిలో ఉండాలి. ప్రతి ఒక్కరూ పూజ పూర్తయిన తర్వాత ఈ అక్షింతలను తల మీద వేసుకొని నమస్కారం చేసుకోవాలి. ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు తల మీద ఈ అక్షింతలు కనుక వేసుకొని వెళ్ళినట్లయితే ఆ పనిలో విజయం లభిస్తుంది. అయితే అక్షింతలు కలిపేటప్పుడు ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. విరిగిపోయిన బియ్యాన్ని, పురుగుపట్టిన బియ్యాన్ని అక్షింతలుగా ఉపయోగించకూడదు. పూజా గదిలో తప్పకుండా ఉండాల్సిన రెండవ వస్తువు గోమాత విగ్రహము. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ప్రతి ఒక్కరి పూజా గదిలో గోమాత విగ్రహాన్ని తప్పకుండా ఉంచుకోవాలి. అలా గనక గోమాత విగ్రహాన్ని పూజ చేసినట్లయితే తప్పకుండా ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. పూజా గదిలో గోమాత విగ్రహం గనక ఉన్నట్లయితే మనం చేసే పూజకు రెట్టింపు ఫలితం లభించడమే కాకుండా ఇలా ఇంట్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా సుఖ సంతోషాలతో జీవించడం జరుగుతుంది. పూజా గదిలో ఏమున్నా లేకపోయినా పసుపు కలిపిన అక్షింతలు, గోమాత విగ్రహము తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. అలా గనక ఉన్నట్లయితే ఇంట్లో మీ సంపద రెట్టింపు అవుతుందని చెప్పటంలో ఎలాంటి సందేహము లేదు. పూజా గదిలో ఉండాల్సిన మరొక వస్తువు నెమలికలు. పూజా గదిలో నెమలికలను ఉంచి పూజ పూర్తయిన తర్వాత దేవుడికి నెమలికలతో సేవ చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. పూజా గదిలో ఉండాల్సిన ఇంకొక వస్తువు శంఖము. శంఖానికి లక్ష్మీదేవికి ఎంతో దగ్గర సంబంధం ఉంది. పూజ పూర్తయిన తర్వాత శంఖం గనక ఊదినట్లయితే శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి కూడా తప్పకుండా ప్రసన్నులవుతారు. ప్రతి ఒక్కరి పూజా గదిలో కవ్వం తప్పకుండా ఉండాలి. కవ్వం అంటే స్టీలు కవ్వం కాదు. చెక్కతో తయారు చేసిన కవ్వాన్ని పూజా గదిలో పెట్టుకొని మిగతా దేవుని పటాలతో పాటు దానికి కూడా ధూపము, దీపము వేస్తూ ఉండాలి. అలా గనక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. లక్ష్మీదేవికి గవ్వలంటే చాలా ఇష్టము. అందువలన పూజా గదిలో తప్పనిసరిగా గవ్వలు ఉంచుకోవాలి. పూజా గదిలో ఉండాల్సిన మరొక ముఖ్యమైన వస్తువు కలశము. ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఆ చెంబును పూజా గదిలో తప్పకుండా ఉంచాలి. దీన్నే కలశము అంటారు. కలశంలో ఉండే నీటిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువై ఉంటారు. ఈ కలశంలో ఉన్న నీటికి చాలా శక్తి ఉంటుంది. పూజ పూర్తయిన తర్వాత కలశంలో ఉన్న నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తీర్థంలా తీసుకోవాలి. ఇలా గనక చేసినట్లయితే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహము కుటుంబం మీద తప్పకుండా పడుతుంది. పూజా గదిలో ఎప్పుడు ఒకే దేవునికి సంబంధించిన 2 చిత్రపటాలు ఉండకూడదు. ప్రతి ఒక్కరి పూజా గదిలో తప్పకుండా వినాయకుడి చిత్రపటం ఉంటుంది. వినాయకుడి విగ్రహాలు 1 కంటే 2 ఎప్పుడూ ఉండకూడదు. పూజా గదిలో శివలింగం పెట్టుకోవాలనుకునేవారు తక్కువ ఎత్తులో ఉండేటట్లు చూసుకోవాలి. ఎక్కువ ఎత్తుగా ఉండే శివలింగాన్ని పూజలో పెట్టుకున్నట్లయితే ప్రతిరోజు అభిషేకము అలాగే నైవేద్యము పెట్టాల్సి వస్తుంది. పూజా గదిలో ఎప్పుడు తెలుపు రంగులో ఉండే శివలింగాన్ని పెట్టుకోకూడదు. ఎందుకంటే తెలుపు రంగు శివలింగాన్ని ఆడవాళ్లు తాకకూడదు. పూజా గదిలో కొంతమంది
చనిపోయిన పూర్వీకుల యొక్క పటాలు పెట్టుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. చనిపోయిన పెద్దల పట్ల గౌరవాభిమానాలు కలిగి ఉండటం మంచిదే కానీ దేవుని పూజా గదిలో దేవునితో సమానంగా చనిపోయిన వారి యొక్క ఫోటోలను పెట్టుకోకూడదు. పూజా గదిలో దీపారాధన చేసేటప్పుడు దీపారాధన కుందులను నేల మీద పెట్టకూడదు. కింద ఏదైనా తమలపాకు కానీ ప్లేటు కానీ వేసి దాని మీద దీపారాధన కుందులు పెట్టాలి. దీపారాధన చేసేటప్పుడు ఏ నూనె వాడాలి అనే సందేహము అనేక మందికి కలుగుతుంది. దీపారాధన చేయటానికి ఆవు నెయ్యి చాలా శ్రేయస్కరము. తరువాత నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేయవచ్చు. వేరుశనగ నూనెతో మాత్రము దీపారాధన ఎప్పుడూ చేయకూడదు. కొంతమంది పూజా గదిలో పూజ చేసుకునేటప్పుడు నిలబడి హడావుడిగా పూజ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే పూజా గదిలో ఎప్పుడూ నిలబడి పూజ చేయకూడదు. పూజా గదిలో ఏదైనా ఆసనం వేసుకొని దాని మీద కూర్చొని నిదానంగా పూజ చేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ఆసనాన్ని తీసి వేరే చోట పెట్టాలి. లేకపోతే ఆ ఆసనంలో దరిద్ర దేవత వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. దేవుడి పూజకు పూలు వాడేట దేవుడి పూజ ప్రారంభించటానికి దేవుడి పూజ చేయటానికి పుష్పాలను తప్పకుండా ఉపయోగిస్తూ ఉంటారు. దేవుడి పూజకు ఉపయోగించే పువ్వులను ఎడమ చేతితో కొయ్యకూడదు. అలాగే చెప్పులేసుకొని పూలు కొయ్యకూడదు. సరిగా విచ్చుకొని పూలను, వాడిపోయిన పూలను, పురుగులు బట్టి రెక్కలు విడిన పూలను పూజకు ఉపయోగించకూడదు. పూజ చేసేటప్పుడు ఒక్కొక్కసారి పూలు కింద పడిపోతూ ఉంటాయి. అలాంటి పూలను మళ్ళీ తీసి పూజకు ఉపయోగించకూడదు. పూజకు ఉపయోగించే పూలను నీళ్లతో కడగకూడదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉపయోగించే గంట, అగరబత్తీలు, పూజా సామాగ్రి అంతా కూడా మీ కుడి వైపు పెట్టుకోవాలి. పూజలో వాడే దీపపు కుందులు చాలా పవిత్రంగా ఉండాలి. స్టీలు కుందులను ఎప్పుడూ పూజలో ఉపయోగించకూడదు. ఇత్తడి కుందులను కానీ, వెండి కుందులను కానీ, మట్టి ప్రమిదలో కానీ దీపారాధన చేయాలి. అయితే ప్రతిరోజు దీపారాధన చేసేవారు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయటం అంత మంచిది కాదు. ప్రతి శుక్రవారం రోజు ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. శుక్రవారము లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. శుక్రవారము లక్ష్మీదేవికి దీపారాధన చేసి ఎర్ర గులాబీ పూలను సమర్పించి కనకదార స్తోత్రాన్ని పఠించాలి. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి బెల్లం పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా గనక చేసినట్లయితే మీరు చేసే పూజకు ఇలా గనక పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మీ ఇంటిపైన తప్పకుండా పడుతుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ వస్తువులను కనుక పూజా గదిలో పెట్టుకున్నట్లయితే ముక్కోటి దేవతల అనుగ్రహము మీకు కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.